జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నాగుల పంచమి వేడుకలు ఘనంగా కొనసాగాయి. ప్రముఖ శివాలయాల్లో ధర్మపురి క్షేత్రంలో, అలాగే రాయికల్, జగిత్యాల పట్టణంలో, పొలాసలో ఉన్నటువంటి శివాలయాల్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున పూజలు కొనసాగించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో నేరుగా పాములను పట్టుకొని అక్కడ భక్తులకు భయపడకుండా భక్తులు వచ్చినటువంటి వారి మెడలో వేసి కూడా ఈ సందర్భంగా వారికి భయం లేకుండా చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ సందర్భంగా పాములను పట్టుకొని చిన్నపిల్లలకైతే చూపించడం జరిగింది. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పుట్టలో, అలాగే పుట్ట ప్రాంతంలో పాలు పోసి నాగుల పంచమి వేడుకలైతే ఘనంగా కొనసాగించారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక వ్యక్తి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను కాదని హైదరాబాద్కు చెందినటువంటి ఒక ట్రాన్స్జెండర్ని తో సహజీవనం చేస్తుండగా కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే కొద్ది రోజులుగా భార్యకు దూరంగా ఉండడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భర్త చూసేందుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఇంటికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి తాళం తీసి ఆ ఇద్దరిని కూడా బయటకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఈ క్రమంలో భార్య ఫిర్యాదు మేరకు నిందితుడు ఈయన పైన కూడా రాజశేఖర్ పైన కేసు అయితే నమోదైంది. మొత్తంగా హైదరాబాద్కు చెందినటువంటి ఒక ట్రాన్స్జెండర్ను సహజీవనం చేస్తున్నట్టు, కొద్ది రోజులుగా ఆమెతోటే ఉంటున్నట్టయితే పోలీసులు గుర్తించి కౌన్సిలింగ్ అయితే ఆమెకు నిర్వహించి పంపించి వేయగా ఇతనిపై మాత్రము ఆత్మహత్య యత్నం కేసులో అతనిపై కేసు అయితే నమోదైంది. జిల్లా వ్యాప్తంగా జగిత్యాల పట్టణ వ్యాప్తంగా ఈ ట్రాన్స్జెండర్ సహజీవనం అయితే చర్చనీయాంశంగా మారింది.